దగ్గరకు కూడా వెళ్దాం. ప్రవీణ్ చెప్పండి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలకు అటు ప్రభుత్వం కావచ్చు, పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చర్చించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే కొన్ని ఇంటర్నల్గా చర్చించినప్పుడు కొన్ని సూచనలు కూడా, ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషలకు సంబంధించినటువంటి వారు ఇక్కడికి వచ్చి షూటింగ్లు కానీ రికార్డింగ్ కావచ్చు ఇలాంటివి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వరల్డ్ వైడ్ ఇదొక హబ్గా కావాలి, ఒక కేంద్రం కావాలనేటువంటి ఆకాంక్షను కూడా కొంతమంది వ్యక్తీకరించినట్లు, అందుకు అనుగుణంగా కూడా కావాలనేటువంటిది ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇప్పుడు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కావచ్చు, ప్రభుత్వాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు అయితే ఉంది. ఇది ఇలానే కొనసాగాలి, ఇంకా కూడా ప్రోత్సాహకాలు ఉంటే మరింతగా ఇండస్ట్రీ కూడా విస్తరించే అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అంశాన్ని ఇటు సురేష్ బాబు కానీ, నాగార్జున కావచ్చు, లేదా రాఘవేంద్రరావు వీళ్ళందరూ కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. సో మీకున్నటువంటి ఇంటర్నల్ సమాచారం ఏంటి? చాలా అంశాలను ఇప్పటికే సినీ ప్రముఖులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులు కూడా కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. మీరు అన్నట్లుగా చెన్నై నుంచి హైదరాబాద్కు రావడానికి ఇండస్ట్రీ ప్రధానంగా ఇక్కడికి రావడానికి మర్రి చెన్నారెడ్డి కావచ్చు, మరోవైపు నాగేశ్వరరావు వీళ్ళ యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. మరోవైపు ఇక్కడ ఇండస్ట్రీ ఎదుగుదలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత పూర్తి స్థాయిలో సహకరించాలనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా అంశాలను వాళ్ళ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పాడు. మరోవైపు ఇక బౌన్సర్లపై చాలా సీరియస్ గానే ఉండబోతుంది. ఇటీవల కాలంలో బౌన్సర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఆందోళనకరంగా ఉంది. మరోవైపు అభిమానులను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సినీ ప్రముఖులదే. ముఖ్యంగా బౌన్సర్లను నియమించుకోవాల్సినటువంటి అంశాల్లో కావచ్చు, తర్వాత అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అంశాలను కూడా సినీ ప్రముఖుల బాధ్యత అంటూ కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కనపడుతుంది. మరోవైపు మురళీమోహన్ కూడా ఒక అంశాన్ని రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన అందరినీ కూడా బాధించింది, తాము కూడా చాలా బాధపడుతున్నాం, మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ కూడా ఇండస్ట్రీ నుంచి కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. దానికి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఉండడంతో ఈ అంశాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నాము, చట్టపరంగానే ముందుకెళ్ళాం తప్ప ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా కానీ ఏకపక్షంగా వెళ్ళలేదనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇప్పటికే సినీ ప్రముఖులు కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. మరోవైపు ఈ దీంతో పాటు డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కూడా సినీ ప్రముఖుల ముందు ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి వాళ్ళు నిర్మిస్తున్నటువంటి సినిమాల్లో ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ పైన ఏదో ఒక వీడియోను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఖచ్చితంగా మీరు సినిమాల్లో పెట్టాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా చాలా మంది దాన్ని పాటించడం లేదనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఏదైనా బెనిఫిట్ షోస్ కి అనుమతులు కావాలన్నా, మరోవైపు సినిమా టికెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం దగ్గరకు సినిమా పెద్దలు వస్తున్నారు తప్ప సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డ్రగ్స్ నిర్మూలన కావచ్చు, తెలంగాణ బ్రాండ్ను ఇమేజ్ను మరింత పెంపొందించేందుకు ఎక్కడా కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్లలేదు. కాబట్టి ఇక నుంచి అలా కాకుండా ఖచ్చితంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండస్ట్రీ దీని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటుగా సంక్రాంతికి కొన్ని ముఖ్యమైనటువంటి సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చున్న నేపథ్యంలో సో పుష్ప సంఘటన తర్వాత బెనిఫిట్ షోల విషయంలో కానీ, లేకపోతే సినిమా సంబంధించినటువంటి హీరోలు నటులు రావాల్సినటువంటి పరిస్థితి వస్తే ఈ విషయంలో ఏమైనా చర్చకొచ్చిందా? దీన్ని సంబంధించి కూడా పోలీసుల వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వెళ్ళాయి? సో దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పోలీసులు ఏమైనా సూచనలు సినిమా ఇండస్ట్రీకి చేశారా? సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి సంబంధించి ఏమైనా రిక్వెస్ట్ చేసిందా పోలీసుని కావచ్చు, ప్రభుత్వాన్ని? ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు సంక్రాంతికి రాబోయేటువంటి సినిమాలు 4 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. దానికి సంబంధించి అంటే సంక్రాంతికి వస్తున్నామంటే అనేటువంటి వెంకటేష్ సినిమా కావచ్చు, మరోవైపు గేమ్ చేంజర్ హై బడ్జెట్ మూవీ, మరో 2 సినిమాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బెనిఫిట్ షోస్కి అనుమతి ఇవ్వాలి. మరోవైపు ఆ సినిమా బడ్జెట్ని అంచనా వేసిన తర్వాత సినిమా బడ్జెట్ ఆధారంగానే
సినిమా టికెట్లు పెంపుకు కూడా తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా వాళ్ళు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది, ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చాలా అంశాలు మేము పరిశీలించిన తర్వాతే ఈ బెనిఫిట్ షోస్ ని క్యాన్సిల్ చేశాం, మరోవైపు సినిమా టికెట్ల పెంపును కూడా పూర్తిగా రద్దు చేశామనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ వాళ్ళు పర్సనల్ రిక్వెస్ట్ మీద ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, మరోవైపు దర్శకులు, ఇటు నటులు కూడా వాళ్ళు పర్సనల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరోసారి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచన చేయండి, ఎందుకంటే హై బడ్జెట్ సినిమాలు కాబట్టి ఈ సినిమాలు మీ బెనిఫిట్ షోస్కి అనుమతి ఇవ్వకపోయినా, సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోయినా దాని ప్రభావం ఇండస్ట్రీ మీద పడుతుంది, ఖచ్చితంగా దాన్ని మరోసారి పునరాలోచన చేయండి అంటూ కూడా ఒక రిక్వెస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఉంచడం జరిగింది. దాన్ని అయితే మాత్రం ప్రస్తుతానికి పెండింగ్ పెట్టింది. దాన్ని ఇప్పటి వరకు అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇది ఒక్కసారే కాదు, మరోసారి కూడా మీటింగ్ ఉండబోతుంది అనేది మాత్రం మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇతరత్ర కార్యక్రమాల్లో ముఖ్యంగా కర్ణాటక బెల్గావి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి మరోసారి కూడా పూర్తి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక మురళీమోహన్ కావచ్చు, మరోవైపు కొంతమంది ప్రముఖులు కూడా, ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సహకరించాలనేటువంటి అంశాన్ని కూడా మురళీమోహన్ చెప్పడం జరిగింది. సంధ్యా థియేటర్ ఘటన ఇండస్ట్రీని మొత్తం కూడా బాధించింది, మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట కనపడుతుంది. చూడాలి మరి కొద్దిసేపట్లోనే సినిమా పెద్దలు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా సినీ రంగ ప్రముఖులు కూడా సమావేశం తర్వాత బయటకు రాబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా బెల్గాం వెళ్లాల్సిన నేపథ్యంలో ఆయన ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి. సినీ పెద్దలు వచ్చిన తర్వాత ఏ అంశాలపైన మాట్లాడారు, సో ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించింది, రాబోయేటువంటి రోజుల్లో లేదా కొత్త సినిమాలకు సంబంధించినటువంటి రిలీజ్లు ఉన్న నేపథ్యంలో వాటికి కూడా బెనిఫిట్ షో కావచ్చు, లేదా టికెట్ ధర పెంచుకునే దానికి అనుమతులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇవాళ సినీ రంగ సంబంధించినటువంటి ప్రముఖులు అయితే మాత్రం హాజరయ్యారు. సో ఈ సమావేశానికి చిరంజీవి వస్తారని చెప్పి మొదటి నుంచి కూడా ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. దీనికి సంబంధించినటువంటి